రామదాస్ అంటే హరికథ పితామహుడు, భూమి ఎలంచి అంతవరకు ఉంది అంతవరకు పారినటువంటి మహనీయుడు. చెప్పగలుగుతుంది అయినా అయ్యా విజయనగరం జిల్లా బల్సిపేట మండలం, విజయనగరం జిల్లా బల్సిపేట మండలం అచ్చాడ గ్రామం, ఆదిపట్ల నారాయణదాస్ ఉన్నటువంటి గ్రామం, నాది పుట్టుకు వంగర అచ్చాడ గ్రామం. అయినా ఇప్పుడు విజయనగరం జిల్లా మానేసి మణి పార్వతీపురం మణిపు జిల్లా బల్సిపేట మండలం, పార్వతీపురం మణిపు జిల్లా అచ్చాడ గ్రామం, ఆదిపట్ల నారాయణదాస్ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నాను నేను. అయ్యా ఇంటి పేరు కోరాడవారు, కోరాడు సూర్యనారాయణ, పుట్టుకు వంగర కాపల మచ్చాడ. నాయనా ఈ రోజుల్లో బతుకు పెట్టింది అచ్చాడ. నాయనా నాకు బతుకు పెట్టినటువంటి అచ్చాడ, అచ్చాడ గ్రామంలో ఉన్నటువంటి నేనున్నాను. ఈ గ్రామంలో ఇచ్చేది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం, ఏంటి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఉమ్మవానిపాలెం గ్రామం. ఈ గ్రామంలో కైపిలి గోత్రపోలు గోవింది ఉమ్మవారు, ఇంటి పేరు ఉమ్మవారు, కైపిలి గోత్రం. అయినా మరి మొన్న 4వ నెల 29వ తారీఖు 29/30/31 గౌ పండుగ అయింది. మళ్ళా అదే గావులోన 5వ నెల 21వ తారీఖు, రేపు 12/22 ఈ 21వ తారీఖుని మళ్ళా మేము పాట పాడించుకున్నాము సూర్యనారాయణ అని చెప్పి తీసుకొచ్చాను. నైనా మళ్ళా పాఠం జరిగింది. మరి ఒంగోలు గంగాదేవికి ఈ గ్రామంలో ఉన్నటువంటి చిన్నలకి పెద్దలకి, చిన్నలకి నా దేవన, పెద్దలకి నా వందనాలు. అయినా ఎంత జాగ్రత్తగా ఎంత శ్రద్ధగా విన్నటువంటి అక్కడ నేను చూడలేదు. అక్కడ అయినా చేకోటపాడు మండలం గొల్లపాలెం ఒకటి, మరి అయినా అర్జూన్ ఒకటి, మరి కొమ్మపల్లి, కాసాపేట, ఇలాగ మంచి మంచి గ్రామాలు ఉన్నాయి. నైనా మరి మురికొగ్రవారం అంటే చాలా జాగ్రత్తగా వినేటువంటి గ్రామాలు. అయినా నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా, పెంచింది విజయనగరం జిల్లా, విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా. నా శ్రీరామ రామాయ విజయనగరం జిల్లా పెదబోగుల గ్రామం, సీతానగరం గ్రామం, సీతానగరం మండలం, పెదబోగుల గ్రామం. మా మామానన్ని పోలేని గురు నీకు మా వందనాలు. ఏ జలకోటి వందనాలు మరి మళ్ళీ పేరు చెప్పు. మరి సొప్పు దేవి గారు రామనపాలెం సభలో 300 పదాలు చదివించిన రాగి కోటల రామాయణ, రాగి కోటల రామాయణ, అలాగే రాగిపోతున్నాడు అలా రాగిపోతున్నాడు. అలాగే ఎలాగా వెలుగుండాలా ఎలాగా వెలుగుండాలా ఎప్పుడైతే పోరాజరావు బండకాడకు వచ్చిన మామయ్య మామయ్య మామయ్య